శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. పెను తుఫానులో దీపస్తంభం. డాక్టర్ జీ జీవిత కథ 2వ భాగానికి స్వాగతం. శ్రావణ మాసంలో ఘటాటే గారింట్లో పెద్ద యజ్ఞం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భార్యా సహితంగా రమ్మని బలీరామ్ గారికి ఆహ్వానం వచ్చింది. అది దంపతులు కలిసి నిర్వహించవలసిన కార్యక్రమం. మంచి భోజనం, వస్త్రాలు, పాత్రలు లభించేవి. కానీ నెలసరి కావటం వల్ల ఆమె రాగలుగుతుందా అని బలీరామ్కు సందేహం వచ్చింది. ఏమోయ్, ఏమంటావు? పిలుపు దంపతుల కొరకు. ఆమె సిగ్గుపడుతూ సంకోచంగా అన్నది. పిలుపును స్వీకరించండి. మరి నీ సంగతి ఏమిటి? నేను నెల తప్పాను. అయితే నీకు అభ్యంతరం లేదా? లేదండి అందామె. శ్రావణ భాద్రపద మాసాలు గడిచిపోయాయి. పండుగలన్నీ అయిపోయాయి. ఆమెకు ఇది క్రొత్త కాదు. గతంలో 4 పిల్లలకు జన్మనిచ్చింది. పాల్గొన మాసం పూర్తి కాబోతున్నది. గర్భధారణ సమయంలో జరగవలసిన విధులన్నీ చక్కగా నిర్వర్తించారు. చైత్రమాసం రాబోతున్నది. అమావాస్య రోజున నొప్పులు మొదలైనాయి. అమావాస్య నాడు కాన్పవుతుందా అన్నారు బలీరామ్. నొప్పులు అధికంగా రావడం లేదులేండి అంది రేవతిబాయి. మరేమవుతుంది? ఏం చింతించకండి, ఈరోజు కాన్పు కాదు అన్నది మంత్రసాని. ఆమె చెప్పింది నిజమే అయింది. రోజంతా నొప్పులు వస్తున్నా అమావాస్య ముగిసే వరకు కాన్పు కాలేదు. 1889 ఏప్రిల్ 1వ తేదీ శాలివాహన శకం 1811వ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయ ప్రారంభ సమయంలో తూర్పున ఆకాశం ఎర్రగా కనపడుతున్నప్పుడు బలీరామ్ దంపతులకు పుత్రోదయమైంది. అప్పుడే సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చున్న శాస్త్రి గారు ఆచమనం చేయబోతుండగా ఈ శుభవార్త అందింది. ఆచమన సమయంలో ఈ వార్త తెలిసింది కనుక 24 నామాలలో మొదటిదైన కేశవనామం పిల్లవానికి పెట్టాలని ఆయన మనస్సులో నిశ్చయం చేసుకున్నారు. ఆ రోజు ఉగాది కనుక అందరి ఇళ్ల మీద భగవద్ధ్వజాలు ఎగిరాయి. బలీరామ్ శాస్త్రి గారి ఇంట్లో నూతన శిశువు ఏడుపు ఆనందాన్ని నింపింది. బాలుడు ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడు. అక్కలిద్దరికీ ఆ బాలుడిని ఎత్తుకోవడం కష్టంగా ఉన్నా ఎత్తుకోవాలనే ఇష్టం ఎక్కువగా ఉండేది. మోయలేని కేశవుని కింద పడేసేవారు. వాడు ఏడుపు ప్రారంభించగానే రేవతిబాయి కూతుళ్లను మందలించేది. మీరు వాడిని ఎత్తుకోలేరు, ఎందుకు వినకుండా ఎత్తుకుంటారు, ఎందుకు పడేస్తారు అనేది. అప్పటికి విన్నా తల్లి పనిలో మునిగిపోయినప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయకుండా అక్కలు ఉండలేకపోయేవారు. పరికిని పైకెత్తి కట్టుకొని వాడిని చంకలో ఇరికించుకొని ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళేవారు. అక్కడి వారు, మీరు వాడినెందుకు తెచ్చారు, వాడిని క్రింద పడేస్తారు అంటే, మాకు అలవాటైపోయింది, మేమేమీ పడవేయం అనేవారు ఆ పిల్లలు. అలా బాలకేశవుడు అక్కలు పడేస్తే ఏడుస్తూ తగిలిన దెబ్బలను ఓర్చుకుంటూ పెరిగాడు. అప్పుడే కాశీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పెద్దన్నయ్య మహాదేవ శాస్త్రి నాగ్పూర్ వచ్చాడు. అన్నను చూసి ఇతను సాధారణ వ్యక్తి కాదని కేశవుడు అనుకున్నాడు. పహిల్వాన్ లాంటి శరీరం, ఛాతీ మీద మల్లుతో తయారు చేసిన లాల్చి, మెడలో హనుమంతుని తాయెత్తుతో కూడిన గొలుసు, శారీరక మానసిక దృఢత్వం మహాదేవ శాస్త్రిలో ప్రస్ఫుటంగా కనపడుతుండేది. ఇంటిలోనే గల వ్యాయామశాలలో ప్రతిరోజు ముద్గల్, కరేళి ప్రత్యేకంగా తయారు చేసుకున్న మల్కంబ్, గద మొదలైన సాధనాలతో వ్యాయామం చేసేవాడు. అతని రూపురేఖలు కాశీలోని వస్తాదుల్లాగా ఉండేవి. స్వభావం చాలా ఉగ్రంగా ఉండేది. భంగ స్వీకరించేవాడు. మిరియాలు, గులాబీ పువ్వు రేకులు, పందిరి దోసకాయ గింజల లాంటి పదార్థాల నుండి భంగ తయారు చేసేవారు. తాలిం ఖానాలో సీతారాం, కేశవుడు కూడా రోజు వ్యాయామం చేసేవారు. బస్కీలు, దండీలు, సూర్య నమస్కారాలు, ముద్గల్, కరేళీలు వారు కూడా త్రిప్పేవారు. వాటితో పాటు ఒక సులభ సాధనం ఈ బాలమల్లుడి చేతికి వచ్చింది. ఒక సైకిల్ చక్రం తీసుకొని ఒక ఇనుప కడ్డీతో దాన్ని నడుపుతూ రోడ్డు మీద వేగంగా పరిగెత్తడం. దీనివల్ల అనేక మంది మిత్రులు దొరికారు. శుక్రవారం చెరువు, దాని పక్కనే ఉన్న పార్సీ గల్లీ నుండి ఎంప్రెస్ మిల్, సంత్రా మార్కెట్ తిరుగుతూ బర్డీ మార్గం ద్వారా మహల్ చేరుకునేవారు. అప్పుడప్పుడు తెలంగ ఖేడీ దాకా కూడా పరిగెత్తేవారు. అలసి వచ్చే కేశవుని కొరకు ఒక చల్లని పానీయాన్ని మహాదేవ శాస్త్రి తయారు చేసి ఇచ్చేవాడు. ఆ వీధిలో
మహదేవ శాస్త్రి అంటే అందరూ భయపడేవారు. ఆయన ఎదురుగా నిలబడి ఆషామాషీగా అమర్యాదగా మాట్లాడడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. ఒకసారి హెడ్గే వారి ఇంటికి ఎదురుగా ఒక యువకుడు పెద్దగా అరుస్తూ గొడవ చేయడం ప్రారంభించాడు. మహదేవ శాస్త్రి మేడ మీద నుండి చూసి, ఒరేయ్ ఎవడ్రా నువ్వు అని గద్దించి ఇక ముందు ఈ విధంగా గొడవ చేయొద్దని మందలించాడు. అప్పటికీ అల్లరి మానలేదు. మెట్ల మీదుగా దిగి వస్తే ఆలస్యమవుతుందని మేడ మీద నుండే దూకి జీవితాంతం గుర్తుండేలా బాధి వదిలిపెట్టాడు. అలాంటి రుద్రావతారుడైన అన్నగారి పర్యవేక్షణలో సీతారాం కేశవుల విద్యాభ్యాసం మొదలైంది. ఇంటిలోనే రామరక్షా స్తోత్రం వంటి శ్లోకాలు నేర్చుకున్నాడు. కేశవకు కూడా బట్టి పెట్టడం ఇష్టం. అందువల్ల చాలా తొందరగా అన్నీ నేర్చుకున్నాడు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక మంచి రోజు చూసి పాఠశాలలో చేర్చారు. 12 అణాలకు మోడల్ మిల్లులో దొరికే ముతక ధోవతి ధరించి ఒక గుడ్డ సంచిలో పుస్తకాలు పెట్టుకుని పాఠశాలకు వస్తుంటే తమకు ఆటల్లో ఒక నాయకుడు దొరికాడని అతని మిత్రులంతా సంతోషించారు. బిళ్ళంగోడు, చెండాట, దొంగాట ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. సాయంత్రం ఇంటికి వచ్చి తల్లి తయారు చేసి ఉంచిన అల్పాహారం తీసుకొని ఆటలకు వెళ్ళేవాడు. ఇంటిలోని ఆవు పాలు, పెరుగు, నెయ్యి తిని ఆనందంగా గడిపేవాడు. ఆ రోజుల్లో ఇవన్నీ చవక. తులం బంగారం 20 రూపాయలు, ఒక సేరు నెయ్యి 12 అణాలు. వీరిది మధ్యతరగతి కుటుంబం. అయినా 2 వైదిక పురోహితులు ఉన్న కారణంగా ఇల్లు బాగానే గడిచేది. మరాఠీ మాధ్యమంలో 3వ తరగతి చదువుతున్నప్పుడు అతని వయస్సు 9 సంవత్సరాలు. రోజు పరిగెత్తుతూ చక్రం తిప్పడం, వ్యాయామం చేయడం నిత్యకృత్యాలు. బస్తీలోని పిల్లలందరికీ సహజ నాయకుడైనాడు కేశవ. ఇంతలో మహల్ ప్రాంతంలో మసూచి వ్యాధి ప్రబలింది. దీని నుండి తప్పించుకోవాలంటే మసూచి వచ్చిన వారి దగ్గరకు వెళ్ళరాదు. ఇది ఎలా సాధ్యం? ఒకరోజు కేశవుడు ఒక మసూచి బాధితుడి ఇంటికి వెళ్ళి వచ్చాడు. ఇంటికి రావడంతోనే ఇతనికి కూడా మసూచి వచ్చింది. జలుబు చేసి ముక్కు నుండి ధారగా నీరొస్తుండేది. రేవతీబాయి వెంటనే ఇది మసూచి లక్షణమని గ్రహించింది. 3వ నాటికల్లా ముఖం మీద, శరీరం మీద దద్దుర్లొచ్చాయి. దీనికి మందు లేదు. బాధను సహించడం మినహా మార్గం లేదు. 9వ రోజు శరీరం మీద పొక్కులు. కళ్ళకేమన్నా అవుతుందేమో అని భయం. కానీ అదృష్టం వల్ల కళ్ళకేమీ కాలేదు. బలీరాం శాస్త్రి గారు మంచం వద్దనే కూర్చొని సప్తసతి చదవడం ప్రారంభించారు. 9వ రోజు గోమూత్రం, వేపాకులతో మరగపెట్టిన నీటితో స్నానం చేయించారు. తదుపరి గోమయంతో చేసిన పిడకలను కాల్చి బూడిద చేసి వస్త్రకాయితం చేయగా వచ్చిన మెత్తటి భస్మాన్ని పొక్కుల మీద పెట్టారు. 11వ రోజున ఆ పొక్కులు ఎండి పడిపోయినాయి. అప్పుడు రేవతీబాయి ఊపిరి పీల్చుకొని మొక్కుకున్న ప్రకారం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నది. మచ్చలు మాత్రం శరీరం మీద, ముఖం మీద మిగిలిపోయినాయి. అమ్మవారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. కేశవుని ఉపనయనం ఘనంగా జరిగింది. హెడ్గే వారు ఎవరెవరి ఇండ్లకు పౌరోహిత్యానికి వెళ్ళేవారో వాళ్ళంతా వచ్చి వటువుకి భిక్ష పెట్టి ఘనంగా బహుమతులు చదివించారు. 9 సంవత్సరాల కేశవునికి ఏం తెలుస్తుంది? బలీరాం ఆ రాత్రికి నీ తొడకోసి దానిలో కప్పను పెడతానని భయపెట్టారు. దాంతో రాత్రంతా కేశవుడు నిద్రపోలేదు. ఉపనయనం తర్వాత త్రికాలాల్లో సంధ్యావందనం చేయటం, రుద్రం చదవటం, పంచాయతన పూజ ఇత్యాది వాటిని బలీరాం పంత్ దగ్గర నుండి నేర్పారు. సంధ్యావందనం మొదటి ఆచమనంలో కేశవాయ స్వాహ అన్నప్పుడల్లా కేశవునికి నవ్వు వస్తూ ఉండేది. ఆ స్వాహాకారము నా పేరుతోనే ఇవ్వాలి కదా. అరే, నీ పేరుతో కాదు, ఈ సృష్టికర్త నారాయణుడి పేరుతో. అది నా పేరే కదా. అవునైనా నీ పేరే, సరిపోయిందా? ఇలా ఉండేది వారి సంభాషణ. స్వతహాగా కేశవుని బుద్ధి, జ్ఞాపక శక్తి చాలా నిశితంగా ఉండేది. పాఠం చెప్పే 3 ఇంట్లోని వారు, స్వయంగా తండ్రి, సోదరులు. ఆ కారణంగా వేదమంత్రాలు శుద్ధంగా, స్పష్టంగా, ఉదాత్త అనుదాత్తాలతో స్వరయుక్తంగా చదవడం చూచి వచ్చిపోయే బంధుమిత్రులు, ఇతర పురోహితులు కేశవుడు తండ్రికి మంచి పేరు తెస్తాడని అనేవారు. తండ్రి మాత్రం ముందు ముందు వీడు ఏమవుతాడో కానీ
ప్రస్తుతం వీడి దృష్టి స్వరం మీద కంటే వారంలో 2 రోజులు వచ్చే కేసరి పత్రిక మీదనే ఎక్కువగా ఉంటున్నదనేవారు. పొరిగింటి వారైన వర్జుల వారింటికి కేసరి పత్రిక వస్తూ ఉండేది. దీన్ని విన్న పురోహితులు, ఏం ఇతన్ని పురోహితునిగా తీర్చిదిద్దే ఉద్దేశం లేదా అని అడిగితే, పెద్దవాణ్ణి కాశీ పంపించి వేదాధ్యయనం చేయించాను, రెండో వాణ్ణి నానాజీ వచ్చే వేద పాఠశాలలో చేర్పించాను, ఇక ఇతనికి ఆంగ్ల భాష నేర్పించాలనుకుంటున్నాను అన్నారు. ఇతని ఎడల మీకెందుకు నిరాదరణ అన్నంటే, నిరాదరణ ఏముంది, 2 పురోహితులైనారు, ఇతనికి కొత్త విద్యా విధానం నేర్పుదామనుకున్నాను. బాగుంది, ఇక నుంచి ఎస్ అంటుంటాడన్నమాట అనేవారు. ఇంతకీ ఏ స్కూల్లో చేరుస్తావు? ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్నాడు, వచ్చే సంవత్సరం నీల్ సిటీ హై స్కూల్లో 5వ క్లాసులో చేర్చుతాను. మంచిది, అది మంచిదే అనేవారు. కేశవుడు నీల్ సిటీ హై స్కూల్లో ఫస్ట్ ఫారంలో చేరాడు. కేసరి పత్రికను క్రమంగా చదవడం వల్ల దాని ప్రభావం కేశవుని మీద చాలా ఉండేది. అతని స్వతసిద్ధ స్వభావానికి మెరుగులు దిద్దేది. లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ సార్వజనిక గణేష్ ఉత్సవాలని జరపాలని పిలుపు ఇవ్వగానే బాల కేశవుడు సార్వజనిక గణేష్ ఉత్సవాలను నాగ్పూర్లో ప్రారంభించాడు. ఎక్కడో కాదు, తమ ఇంటి ముందరే పందిరి వేశారు. చిన్ననాడు వేదాధ్యయనం పూజా పద్ధతులు నేర్చుకున్న కారణంగా కేశవుడే ప్రతిరోజు ఉదయం పూజ, సాయంత్రం హారతీ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అన్నీ శాస్త్రానుసారంగా జరిగేవి. అనంత చతుర్దశి నాడు పూజ చేసి మేళ తాళాలతో గులాల్ చల్లుకుంటూ ఊరేగింపుగా వెళ్ళి శుక్రవారం చెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జనం తర్వాత రేవతీబాయి ఆనందంతో ప్రసాదం తయారు చేసి అందరికీ పంచింది. 2వ కార్యక్రమం శివాజీ మహారాజు పుణ్యతిథి. శివాజీ జన్మదినం విషయంలో 2 అభిప్రాయాలున్నాయి, కానీ చనిపోయిన రోజు విషయంలో ఏకాభిప్రాయం ఉంది. చైత్రశుద్ధ పౌర్ణమి మృతి చెందిన రోజు కనుక ఆ రోజు రాయగఢ్ మీద ఉత్సవం తిలక్ మహాసేని ప్రోత్సాహంతో మొదలైంది. అందువల్ల ఆ ఉత్సవాన్ని కూడా కేశవుని బాలబృందం ఉత్సాహంగా జరిపింది. శివాజీ మహారాజు విగ్రహానికి పూలదండలు వేసి అక్కడ ఉపన్యాసాలు ఇస్తుండేవారు. ముఖ్య వక్త కేశవరావు హెడ్గేవారే. ఆ ఉపన్యాసానికి 15 రోజుల ముందు నుండే తయారయ్యేవాడు. అందరికీ అర్థమయ్యే చక్కని భాషలో సాగేది అతని ఉపన్యాసం. అతని మాటలు హృదయపు లోతుల్లోంచి వచ్చేవి, శ్రోతల హృదయాలను కదిలించి ఆలోచింపజేసేవి. అతని ఉపన్యాసం అంతా యథార్థ సంఘటనలతో నిండి దేశభక్తి మిళితమై ఉండేది. ఈ ఉత్సవం నాగ్పూర్ ప్రజలకు మంచి భవిష్యత్తుకు ఆశాకిరణంగా కనపడింది. గతంలో రఘుజీ రాజే భోస్లే బుర్రమీసాలతో మంచి దృఢకాయలైన సర్దారులతోనూ సైనికులతోనూ 4 గుర్రాలు పూంచిన బగ్గీలో టీవీగా కూర్చొని మహల్ ప్రాంతంలో ఊరేగింపుగా వెళ్ళేవారు. కానీ ఆంగ్లేయుల కారణంగా వైభవోపేతమైన ఆ ఉత్సవాలు నీరసంగా జరిగేవి. దీనివల్ల కేశవుని మనస్సులో ఆంగ్లేయులంటే జుగుప్సాభావం కలిగింది. ఈ విషయం అతని ఉపన్యాసాల్లో ప్రస్ఫుటంగా కనపడుతుండేది. అంతేకాక చిట్నవీస్ పార్క్లో డాక్టర్ ఖాన్ ఖోజే, రామ్లాల్ వాజ్పేయి మొదలగు దేశభక్తుల ఉపన్యాసాల ప్రభావం కూడా అతని మీద ఉంది. అగ్నిగోళాల లాంటి వారి ఉపన్యాసం విన్న కేశవునికి ప్రస్తుతం భోస్లే రాజుల ఔన్నత్యం, ఈ విశాల రహదారులు, ఏనుగుల్లో టీవీగా వెళ్ళే ఈ ద్వారాలు, పొడుగాటి బల్లాలు ధరించిన సైనికులు అన్నీ ఆంగ్లేయుల దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉన్నాయని, అవి ఎప్పుడైనా పోయేవే అనే భావం కలిగింది. అది కేశవుని హృదయాన్ని దహించి వేసేది. ఆ ఆవేదన అతని ఉపన్యాసాల్లో కనపడేది. కేశవుని మనోక్షోభ అంతా నీల్ సిటీ స్కూల్లో విక్టోరియా మహారాణి పట్టాభిషేక సందర్భంగా ఇచ్చిన మిఠాయిలను పారేయడంలో బయటపడింది. ఆ రోజు 22 జూన్ 1897. ఈ బాలకుడు సీతాబర్ది కోట దగ్గరకు రోజు వెళ్ళేవాడు. ఆ కోట బురుజు మీద లోగడ భగవద్ధ్వజస్థానంలో ఇప్పుడు ఎగురుతున్న ఆంగ్లేయుల పతాకం చూసి అతని మనస్సు కుతుకుతలాడింది. ఇతడు బాలకుడే అయినా అతని మనస్సులో ఒక అద్భుతమైన ప్రణాళిక రూపుదిద్దుకుంది. చారిత్రక నవలలు చదవడం ద్వారా
ప్రతి కోటలోనికి వెళ్ళేందుకు ఒక రహస్య సొరంగ మార్గం ఉంటుందని తెలుసుకున్నాడు. అలాంటి మార్గం ఒకటి సీతాపతి కోట బయట కూడా ఉంటుందని, అది కనపడితే దాని ద్వారా లోపలికి పోయి ఆ యూనియన్ జాక్ని పీకి పారేసి అక్కడ మన భగవద్ధ్వజాన్ని ఎగరవేయాలని ఈ బాలబృందం నిశ్చయించింది. మిత్రులంతా కలిసి ఒకరోజు కోట చుట్టూ ఉన్న ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించి వచ్చారు. కానీ వాళ్ళకు సొరంగ మార్గం ఏమీ కానరాలేదు. ఎవరు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అయితే తనకు చదువు చెప్పే వర్జుల వారి మాస్టర్ గారి ఇల్లు కోట దగ్గరగా ఉంది. అంతేకాకుండా కోట ప్రారంభం కూడా అక్కడి నుండే. వెంటనే కేశవుడికి ఒక ఆలోచన తట్టింది. ఈ ఇంటిలో నుండే కోటలోనికి సొరంగం ఎందుకు త్రవ్వకూడదు అని. ఈ ఆలోచన తన మిత్రులకు తెలియచేశాడు. వాళ్ళకు కూడా ఈ ప్రణాళిక బాగుందనిపించింది. ఆ మిత్రుల్లో మాస్టర్ గారి కొడుకు కూడా ఉన్నాడు. అది బాగా పెద్ద ఇల్లు. ఒకరోజు కేశవుడు మాస్టర్ గారిని కలిసి, మీ ఇంటికి చదువుకోవడానికి రావచ్చా అని అడిగాడు. ఎందుకు? మా ఇళ్లల్లో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. ఎప్పుడొస్తావు? రాత్రిపూట చదువుకొని ఉదయమే వెళ్ళిపోతాం. అయితే సరే, కానీ నా నిద్రకు మాత్రం భంగం కలిగించవద్దు. కానీ కొంతసేపు వ్యాయామం చేస్తాం. సరే, మంచిది అన్నారు మాస్టారు. ఆ రోజు నుండే రాత్రిపూట వర్జుల వారి మాస్టర్ గారి ఇంటిలో చదువు ప్రారంభమైంది. మరుసటి రోజు ఒక్కొక్కరుగా గుణపం, పార, తట్టలను తెచ్చారు. మాస్టర్ గారు నిద్రపోయిన తర్వాత జై బజరంగ్, హుప్పా, హుయా అని వ్యాయామం చేసేటప్పుడు అనే విధంగా శబ్దం చేస్తూ గది మధ్య నుండి గొయ్యి తవ్వడం ప్రారంభించారు. కానీ తవ్వి తీసిన మట్టిని ఎక్కడ పోయాలో వాళ్ళకి అర్థం కాలేదు. గంట గంటకు మట్టి కుప్ప పెరిగిపోతుంది. ఉదయం లేవగానే మాస్టర్ గారు ఆ మట్టి కుప్పని చూశారు. కేశవ, ఇదేమిటి అని గట్టిగా అన్నారు. సొరంగం తవ్వుతున్నాము అని తలంచుకొని సమాధానమిచ్చారు. ఎందుకు సొరంగం? కిల్లాలోనికి వెళ్ళడం కోసం. కిల్లాలోనికి వెళ్ళే అవసరం మీకేముంది? అయ్యా, గతంలో కోట మీద భగవద్ధ్వజం ఎగిరేదని, కానీ ఇప్పుడు ఆంగ్లేయుల జెండా ఎగురుతుందని మీరే కదా మాకు నేర్పారు అని ఆవేశంగా అన్నాడు కేశవుడు. అయితే ఈ మార్గం గుండా నీవు వెళ్ళి ఆంగ్లేయుల జెండా పీకేసి భగవద్ జెండా పెడదామనుకున్నావా? అవును అని తలంచుకుని సమాధానం ఇచ్చాడు కేశవుడు. వస్తున్న నవ్వును ఒకంత ఆపుకొని, వారేవా యుద్ధవీరులారా, ఈ సొరంగం తవ్వగా వచ్చిన మట్టిని ఎక్కడ పోద్దామనుకున్నారు? ఎలాగోలా సొరంగం త్రవి మీరు లోపలికి పోతే అక్కడ జెండా చుట్టూ ఉన్న సిపాయిలు మిమ్మల్ని కాల్చి పారేస్తారు. పిచ్చివాడ, కేవలం జెండా లాంటి దాన్ని తీసి పారేసినంత మాత్రాన ఏమవుతుంది? దానివల్ల ఆంగ్లేయులకు ఏమవుతుంది? మీరు చదువుకోవడానికి ఒక దగ్గరకు వచ్చారు. త్రవ్వేటప్పుడు వచ్చే శబ్దం నాకు వినపడకుండా ఉండడానికి జై బజరంగ్, హుప్పా, హయ్యా అనేవారు కదా. దానివల్ల కూడా నాకు నిద్రాభంగం అవుతుంది కదా. ఇలాగే చేస్తారా? మీరు ఇంకా చిన్నపిల్లలు అని మందలించారు మాస్టరు. వెంటనే కేశవుడు, అయ్యా మీరే కదా మాకు చెప్పింది, బలహీనమైన గడ్డి పోచలను ఒక తాడుగా ప్రేణితే అది బలమైన ఏనుగును కూడా బంధిస్తుందని అన్నాడు. దానికి మార్గం ఇది కాదు. వెళ్ళండి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి అని మాస్టర్ గారు అన్నారు. పిల్లలంతా తలంచుకొని ఇంటికి వెళ్ళిపోయినారు. వాళ్ళ మనస్సుల్లో వచ్చిన ఒక ఆలోచన ఇలా ముగిసిపోయింది. ఇలా ఈ మహానుభావుని జీవితంలో జరిగిన ఒక సంఘటన. తర్వాత ఏం జరిగింది? ఆయన